అమ్మా ప్రసాదం తీసుకోండమ్మా. మేడం, నిన్ను బాధ పెట్టాలని కాదు కానీ. తెలుసు మేనేజర్ గారు. ఆకలేస్తుందంట, వెళ్ళి అన్నం పెట్టు. ఎవరు తీయకపోతే బంగారు గొలుసు దానంతట అదే నడుచుకుంటూ వెళ్ళిపోతుందా? శిరీష, నేను ఇటువైపు వెతుకుతాను, నువ్వు అటువైపు వెతుకు. చూడు, దొరికిందా గొలుసు? అరే, నీ ఫోటో. చా, నీ ఫోటోని ఆ డ్రైవర్ గాడు ఇలా తన రూమ్ లో దాచుకున్నాడంటే నిన్ను లవ్ చేస్తున్నాడనమాట. సౌందర్య, ఓకే, లవ్ కాకపోతే నీకు లైన్ వేయడానికి ట్రై చేస్తున్నాడన్నమాట. సోది కోసం సోదికెళ్తే అదేదో బయటపడింది అన్నట్టు, పోయిన నా బంగారు గోల్స్ కోసం వస్తే దాన్ని మించిన రొమాంటిక్ లవ్ స్టోరీ బయటపడేలా ఉందే. సౌందర్య, ఆపు. నేను ఆపుతాను శిరీష. మరి దీని సంగతి ఏంటి? నీ ఫోటో ఇక్కడేంటి? అసలు ఈ సింబల్ ఏంటి? అసలేంటి ఇదంతా? ఏ మిస్టర్, ఏంటిది? నీ ఫోటో. ఓవర్ యాక్షన్ చేయకు. నా ఫోటో నీ రూమ్ లోకి ఎలా వచ్చింది? ఏమంటున్నారు? మీ ఫోటో? నా ఫోటోని నీ రూమ్ లో ఎందుకు దాచుకున్నావు అని అడుగుతున్నాను. దీని చుట్టూ ఈ చెత్త సింబల్ ఏంటని అడుగుతున్నాను. ఆపండి. మీ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. షట్ అప్. అడ్డంగా దొరికిపోయాక కూడా బుకాయించాలని ట్రై చేయకు. నువ్వెంత, నీ తాహతెంత? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి. నువ్వు నాకు లైన్ ఎలా చూస్తావా? శిరీష, హౌ డేర్ యు? నన్ను పేరు పెట్టి పిలుస్తావా? నిన్ను వదినా. శిరీష, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? కానీ నీకే అర్థం కావట్లేదు. ఈ రాస్కెల్ ఎలాంటి వాడో. ఆపు. ఏ, ఎందుకు ఆపాలి? నీ ఫోటో చుట్టూ కూడా పరాయి మగాడు ఎవరైనా ఇలాంటి చెత్త సింబల్ని గీసి భద్రంగా దాచుకుంటే నీకు మాత్రం కోపం రాదా? 4 సవర్లో నా బంగారు గొలుసు కనిపించకపోతే ఇల్లంతా వెతికి ఇక్కడికొస్తే ఇదిగో ఈ చండాలం బయటపడింది. ఇప్పుడు చెప్పొదినా, ఇలాంటి వాడిని ఏం చేయాలి? చేత్తో కాదు, చెప్పుతో కొట్టాలి. నోర్మోయ్. శిరీష, కళ్ళకు కనిపించేవన్నీ నిజాలు కావు. అంటే అది నా ఫోటో కాదా? దాని చుట్టూ ఆ చెత్త గీతల్ని తనే గీసారనడానికి సాక్ష్యం ఏంటి? ఈ ఫోటోని తనే దాచుకున్నారు అనడానికి రుజువులేంటి?
ఏ ఈ పని ఇంకెవరైనా చేసుండొచ్చు కదా? కావాలనే ఆ ఫోటోని ఇక్కడ పెట్టుండొచ్చు కదా? వదినా, శిరీష, చెప్పుడు మాటలు విని తొందరపడ్డం తప్పు. నిజానిజాలు తెలుసుకోకుండా నిందలు వేయడం ఇంకా పెద్ద తప్పు. వెళ్ళు వెళ్ళు. మేడం, నిజంగానే ఆ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చిందో మీకు తెలీదు, కానీ నాకు తెలుసు ఆ పని చేసింది ఎవరో. టైం వచ్చినప్పుడు వాళ్ళకి తగిన బుద్ధి నేనే చెప్తాను. అమ్మా, గౌరీ, నువ్వేనా? ఏంటి ఇప్పుడట్టా వచ్చా? మా స్కూల్కి సెలవులు ఇచ్చారమ్మా. ఇల్లుకి వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు అన్నారు. అందుకే నిన్ను నాన్నని చూడాలనిపించి హాస్టల్లో మా వార్డెన్కి చెప్పి వచ్చేసాను. గౌరీ, ఎంత మారిపోనావే నువ్వు. మరి పెద్ద స్కూల్ కదా. ఆ, ఏమనుకున్నావు అమ్మా? మా స్కూల్ ఎంత నీటుగా ఉంటుందో తెలుసా? మా హాస్టల్ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. మా వార్డెను ఎంత డిసిప్లిన్ మనిషో తెలుసా? ఏంటి డిసిప్లిన్డే? అయ్యో, డిసిప్లిన్ కాదమ్మా, డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ గల మనిషి అని అర్థం. అబ్బో అబ్బో గౌరీ, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుందో. కొద్ది రోజుల్లోనే మొత్తం నేర్చేసుకున్నావా? ఓ, చాలా వరకు నేర్చేసుకున్నానమ్మా. క్లాస్లో ఈసారి ఫస్ట్ ర్యాంక్ కూడా నాదేనమ్మా. అట్టగా ఇదంతా గాయత్రి దేవమ్మ సెలవే, ఆయమ్మ దయ్యేనే. గౌరీ, ఒక నిమిషం ఇట్రా. దా, ఇట కూసో. ఏది ఇప్పుడు ఇంగ్లీష్లోని గడగడ గడగడ మాట్లాడు. ఓ, హౌ ఆర్ యు అంటే ఎలా ఉన్నావు. ఆహా, ఐఎమ్ ఫైన్ అంటే నేను బాగున్నాను. అబ్బో వేర్ ఆర్ యు స్టడింగ్ అంటే నువ్వు ఎక్కడ చదువుతున్నావు. అబ్బో 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 గౌరీ, అచ్చం దర్శనలాగే ఇంగ్లీష్లో గడగడా మాట్లాడుతున్నావు. ఒక్క సిటం, ఇప్పుడు వస్తానుండు. ఇగో ఈ వంకాయల్ని ఇంగ్లీష్లో ఏంటంటారు చెప్పు. బ్రింజాల్ అంటే వంకాయ. అట్టాగా, మరి ఏంటంటారు? పొటాటో అంటే ఆలుగడ్డ. ఓలమ్మో ఓలమ్మో, ఇప్పుడు వస్తానుండు. వీటినేమంటారు చెప్పు. బనానా అంటే అట్టిపండు. లంచ్ అంటే పగటిపూట భోజనం. డిన్నర్ అంటే రాత్రిపూట భోజనం అమ్మా. నా తల్లే నా తల్లే, నిజంగా నువ్వు చదువుకొని గొప్ప దానివి కావాలమ్మా. అవుతానమ్మా, పెద్ద డాక్టర్ని అవుతాను. భగవంతుడా, నా బిడ్డకి 4 అక్షరం ముక్కలు వచ్చినాయంటే ఇదంతా ఆ గాయత్రమ్మ చేసిన సాయమే. అమ్మా, నేను హాస్టల్ నుంచి వచ్చాను కదా, మరి నాకేం గిఫ్ట్ ఇస్తావు? ఏంటి గిట్ట? అయ్యో, గిఫ్ట్ కాదమ్మా, గిఫ్ట్ అంటే బహుమతి. ఏమిస్తావు? అదా, నీ పుట్టినరోజు వస్తుంది కదా, అందుకే నీ కొత్త బట్టలు కొనాలని మీ అయ్యకి తెలియకుండా ఇదిగో
ఇంత డబ్బు దాసానమ్మా. ఏటే నాకు తెలియకుండా డబ్బు దాసావా దొంగ మోహం దానా? అవునయ్యా, ఈ మన బిడ్డకి కొత్త బట్టలు కొనాలని దాచిన డబ్బు అయ్యా, ఇచ్చి అయ్యా. ఏహే, నేను అడిగితే లేవంటావు. నీ కూతురికేమో కొత్త బట్టలా? రేయ్, నా కూతురేందిరా? అది నీ బిడ్డ కాదా? నా బిడ్డేనే. ఓసే గౌరీ, ఇలా రాయే రాయే. అమ్మమ్మమ్మమ్మ లక్షణంగా ఉన్నావే. ఏడు గౌరీ, స్కూల్ బట్టలు వేసుకునేదానివి నీకు కొత్త బట్టలు ఎందుకే? అయ్యా వద్దయ్యా, నా మాట వినయ్యా. సి, 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 సి. అదే అనుకుంటే నువ్వు మొదలెట్టావా? దొరికిన డబ్బే ఫుల్లుగా మందేస్తే మత్తుకుంటది. ఆగరా, ఆగు, సచ్చినోడా. ఇది మన గౌరీ డబ్బురా, ఇచ్చిరా, ఇచ్చే. సంపెత్తన్న దారి కట్టొచ్చావంటే పేను కుక్కిన పేనులో పడుండాలంతే. పెళ్ళమైనా బిడ్డైనా సరే కాదని మొండికేస్తే చర్మం ఒలిసేస్తాను, తిత్తి తీస్తాను. రేయ్, వదలరా, వదరా. అమ్మా ఊరుకో అమ్మా, వెళ్ళని. గౌరీ, అవునమ్మా, రోజు మా టీచర్ చెప్తుంది మంచి మనిషికి ఒక మాట చాలని. అంటే అంటే ఏటి నువ్వనేది? నేను గొడ్డుననేగా, పశువుననేగా? మరి గొడ్డుకి ఎదురు తిరిగితే ఏం చేస్తుంది? కుమ్మేస్తుంది. ఇలా కుమ్మేస్తుంది, కుమ్మేస్తుంది. ఆగరా, సచ్చినోడా. నీకు ఇల్లెందుకు, పిల్లలెందుకు? ఆ కళ్ళు కుట్టుకొని పోయి సావు, సన్న శతవా. పోరా, పోయి ఇక్కడి నుంచి. పోతానే, ఓయస్గా పోతా, ఫుల్లుగా తాగుతా. నేను మగాణ్ణి. ఏయ్, నా ఇట్టం అంతా నా ఇట్టం. ఈతులు చెప్పొచ్చారు అమ్మ కూతుళ్ళు ఇద్దరు. నా సంగతి తెలదు. వెళ్తా, ఏ కళ్ళు కొట్టుకే వెళ్తా. ఊరుకో అమ్మా, నేను పెద్ద డాక్టర్ అవుతాను కదా, అప్పుడు నేను మహారాణి లాగా నేను చూసుకుంటానమ్మా. ఏడవకమ్మా. తల్లి, అమ్మా. పెద్దమ్మా, హౌ యామ్ ఐ లుకింగ్? మగరాయిళ్ళ ఉన్నావు. పెద్దమ్మా, లేకపోతే ఏమిటే? ఆ దేశంలో అంటే సరే, ఇక్కడికొచ్చే కూడా టిక్కు టిక్కుమంటూ ఏమిటే ఇది? ఓ అందం లేదు, చందం లేదు. పెద్దమ్మా, ఇదెంత కాస్ట్లీ డ్రెస్సో తెలుసా? $150 అంటే 7,500. సిరి, ధరను బట్టి కాదే, వెళ్ళే చోటును బట్టి డ్రెస్ వేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఉన్నది ఇండియాలో. ఈవేళ శుక్రవారం, తల స్నానం చేశావు, చక్కగా చీర కట్టుకుంటే కొండపల్లి బొమ్మలా ఉంటావు. వాట్? చీర? నేనా? ఆర్ యు క్రేజీ? క్రేజీగానే ఉంటావే చీర కట్టుకుంటే. పెళ్లి కొడుకులు నీ కోసం క్యూలో నిలబడతారు. పెద్దమ్మా, నో. ఇదిగో, నువ్వెప్పుడైనా చీర కట్టుకున్నావా అసలు? మరి తినకుండా రుచి, చూడకుండా అందం ఎలా తెలుస్తాయే? ఉండు. అందుకని నా మాట విని, ఇదిగో నీ కోసమే తెప్పించాను. ఈ చీర కట్టుకో. నో వే. ఒక్కసారి కట్టుకుని చూడవే, ఎంత బాగుంటుందో. చూడు, ఎంత బాగుందో. నా వల్ల కాదు బాబోయ్. సిరి, సిరి,
ఆగవే ఆగవే అమ్మా, ప్లీజ్, వద్దు. ఆగమంటుంటే వద్దు. ఆంటీ ఏమైంది? చూసావా అమ్మా, ఈ చీర కట్టుకోమని నేనెంత చెప్పినా నా మాట వినకుండా నన్ను పరుగులు పెట్టిస్తుంది. మరి చీరేంటి చీర? బోర్. బోర్ అన్నావంటే నోరు నొక్కుతాను, జాగ్రత్త. కట్టుకో. పెద్దమ్మా, ఆంటీ మీరు ఆగండి. ఇప్పుడు ఈ చీరని సిరి కట్టుకోవాలి అంతేగా? అవునమ్మాయి, ఈ మగాడి డ్రెస్లో ఉంటే నా కంటికి ఇది ఆడపిల్లలాగే కనిపించడం లేదు. నీకెందుకట కనిపించడం? కనిపించాల్సిన వాళ్ళకి కనిపిస్తే చాలు. సిగ్గు లేకపోతే సరి. పెళ్ళిడికొచ్చావు, ఇంకా చీర కట్టుకోవడం రాదు కాదు అన్నావంటే నలుగురు నవ్విపోతారే. నవ్విపోతే నవ్విపోని, ఐ డోంట్ కేర్. సౌందర్య, ఇదమ్మా దీని వరుస. అక్కడ నా చెల్లెలేమో అమెరికా నుంచి ఫోన్ చేసి అక్కయ్య దానికి అక్కడ పద్ధతులు అవి నేర్పించు, పెళ్లి కావలసిన పిల్ల అంటుంది. దీన్ని చూస్తేనేమో ఏంటి మమ్మీ అలా ఫోన్ చేసిందా? ఉండు, ఇప్పుడే కాల్ చేసి మమ్మీని. నిద్ర లేపుతావా? ఓ, ఇక్కడ డే అంటే అక్కడ నైట్ కదా. మరి అదే చెప్పేది, మనకి వాళ్ళకి అంత తేడా ఉంది. టైంలోనే కాదు, పద్ధతుల్లో కూడా. ఆంటీ శిరీష సంగతి తెలుసు కూడా మీరేంటి కోప్పడితే మరింత మొండికేస్తుంది. అదంతా నాకు తెలీదమ్మా. ముచ్చటపడి ఈ చీర దానికోసమే తెప్పించాను, అది కట్టుకోవాలంతే. కట్టుకోవాలట, కట్టుకోవాలి. ఈ చీర కట్టుకొని ముస్లింలా కనిపించాలా? సరే వద్దులే. థ్యాంక్స్ సౌందర్య, నువ్వు రాకపోయి ఉంటే ఈ పాటికి పెద్దమ్మ నా చేత బలవంతంగా ఈ చీర కట్టించేసేది. ఏ చీరంటే బోరా? బోరా? యాక్, డోకు. డోకులు రావడానికే పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజు తెల్ల చీర కట్టిస్తారు. ఛీ! అయినా సిగ్గుపడితే నువ్వు చాలా బాగుంటావు సిరి. ఓకే, నా సంగతికి ఏం గాని, నువ్వు డివోర్స్ తీసుకున్నా అంట కదా? నీ పేరెంట్స్ నిజంగా పేరెంట్స్ కాదట? ఎవరు చెప్పారు? ఇంకెవరు, పెద్దమ్మే నీ గురించి మొత్తం చెప్పింది. ఓ సారీ, బట్ ఐ లైక్ యూ గర్ల్స్. నీలాగా ధైర్యంగా ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. నేనుగా ఉండటమే నాకు అలవాటు. సేమ్ టు సేమ్, నాది కూడా ఇంచుమించు నీ టైపే. అందుకే మనం ఫ్రెండ్స్ అయ్యాం. కరెక్ట్. మా పెద్దనాన్నగారు మాట కూడా ఇచ్చారంటగా, నీ పెళ్లి జరిగేదాకా నువ్వు ఇక్కడే ఉండొచ్చు, తప్పకుండా నీ పెళ్లి జరిపించాకే నేను ఇక్కడి నుంచి పంపించేది. థ్యాంక్ యూ. నేను వెళ్ళటం కాదే, ఆ గాయత్రిని లేపేసినట్టే అందరినీ లేపేస్తాను. ఈ ఆస్తి మొత్తాన్ని నేనే అనుభవిస్తాను. చిన్నాడా, ఇవాళ తొందరగానే వచ్చేసినట్లున్నావు. అవునమ్మా, మధ్యాహ్నం నుంచి ఒకటే తలనొప్పి. సూర్య, పెయిన్ బాంబ్ తీసిరా పైకి. అమ్మా సూర్య, వాడు తలనొప్పిగా ఉందంటున్నాడు, వెళ్ళి చూడు.
వాడు ఎదురు చూస్తుంటాడమ్మా, వెళ్ళు. ఏమైందమ్మా? నువ్వు అబ్బాయి ఏమైనా గొడవ పడ్డారా?